హలో వివాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ రైస్తోనే చేశానండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం. రెసిపీ చేయడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 700 గ్రాములు మటన్ తీసుకున్నాను. మటన్లో ఉప్పు వేసుకోండి. ఈ క్లిప్ మిస్ అయిపోయింది, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి ఈ మటన్ ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత మటన్ నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళే మళ్ళీ మటన్లోకి ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా చేయటం వల్ల మటన్ పీస్కి ఉప్పు బాగా పడుతుంది. మటన్లో ఏమైనా కొద్దిగా స్మెల్ ఏమైనా ఉంటే రాదు. మొత్తం నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం నీళ్ళను యాడ్ చేసుకోవాలి. నీళ్ళను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మటన్ పీస్ బాగా స్మూత్గా ఉంటుంది. తొందరగా కావాలంటే హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ మటన్ ఉడికేంత వరకు ఈ రైస్ని నానబెట్టుకుందాం. ఇది బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైసే, మసూరా రైస్ 1 కిలో తీసుకున్నాను. ఈ రైస్ని 1 నుంచి 2 సార్లు బాగా కడిగి నీళ్ళను వంచేసి మళ్ళీ నీళ్ళను వేసి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నార్మల్గా మనం బిర్యానీ చేసేటప్పుడు బాస్మతి రైస్తో చేస్తుంటాము, కానీ నార్మల్ మసూరా రైస్తో కూడా టేస్ట్ బాగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు కుక్కర్ గ్యాస్ ఆఫ్ చేసేసి మొత్తం ప్రెషర్ తీసిన తర్వాత మూత తీసి చూద్దాం మటన్ ఉడికిందా లేదా అని. చూడండి, మటన్ అయితే బాగా ఉడికిపోయింది, చూస్తూనే తెలిసిపోతుంది. మీరు తీసుకున్న మటను ఉడకకపోతే, నీళ్ళు ఏమన్నా తక్కువగా అయిపోతే కొద్దిగా నీళ్ళను వేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టుకోండి. మటన్ అయితే బాగా లేతగానే ఉంది, తొందరగానే ఉడికిపోయింది. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇంకొక బాండ్లీ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి బాండ్లీ వేడెక్కిన తర్వాత ఇందులో 2 ఉల్లిపాయలను వేసుకోండి. మీడియం సైజు కట్ చేసుకొని, బ్రౌన్ ఆనియన్ కోసం అండి. ఇప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లో ఈ గరం మసాలాను మొత్తం యాడ్ చేసుకోవాలి. షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, బిర్యానీ పువ్వు, యాలకలు, సావిత్రి వేసి యాడ్ చేసుకోవాలండి. నేను మసాలా దినుసులు ఇవే ఉంటే వేసాను, మీరు కావాలంటే జైఫల్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 4 నుంచి 5 కట్ చేసిన ఉల్లిపాయలను యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే కొద్దిగా తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతి. ఈ కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ బాగా ఉంటుందండి. 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకోండి. ఎప్పుడైనా మనం బిర్యానీ చేసేటప్పుడు కానీ, మసాలా రెసిపీస్ చేసేటప్పుడు కానీ స్పెషల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకుంటే ఫ్లేవర్స్ బాగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో టమాటాలు యాడ్ చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై చేసిన తర్వాత 7 నుంచి 8 మీడియం సైజు కట్ చేసిన టమాటాలను యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. మీరు కావాలంటే టమాటాలను ప్యూరీ చేసైనా వేసుకోవచ్చు. ప్యూరీ చేస్తే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు టమాటాలను బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటాల్లోనే కారపొడి 1.5 టీ స్పూన్, కారాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, సగం టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ 1 టీ స్పూను బిర్యానీ మసాలా అయినా యాడ్ చేయొచ్చు. నేనైతే సింపుల్గా చేస్తున్నానండి, ఎక్కువ ఏ మసాలాలు వేయలేదు. ఈ మసాలాలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్లో నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళను ఇందులో యాడ్ చేసుకోండి. మీరు ఉడికించిన తర్వాత నీళ్ళు లేకపోతే నార్మల్ నీళ్ళైనా కొద్దిగా వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఈ టమాటాలు తొందరగానే మగ్గిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలు బాగా మగ్గి మసాలా నుంచి ఆయిల్ వేరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల కింద అడుగంటకుండా ఉంటుంది, అందుకని మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండండి. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఈ మసాలా కూడా ఆయిల్ నుంచి వేరైపోయింది. ఇప్పుడు బాగా కలపండి ఒకసారి. మనం మటన్ని కుక్కర్లో ఉడికించడం వల్ల తొందరగా అయిపోతుందండి మటన్ బిర్యానీ. మామూలుగా అయితే ఈ మసాలాలోనే ఉడికిస్తారు చాలామంది, టైం కొద్దిగా ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకొని 3-4 టేబుల్ స్పూన్ ఈ పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి ఒకసారి బాగా కలపండి.
మసాలా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ని యాడ్ చేసుకొని ఈ మసాలాలో 2 నిమిషాల పాటు బాగా ఈ మటన్ని మసాలా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి. ఈ మసాలా కోసమే ఉప్పు, మనం మటన్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఒకసారి మటన్ వేసిన తర్వాత చెక్ చేసి దాన్ని బట్టి మీరు ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఈ మసాలా రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం రైస్ని ఉడికించుకోవాలి. ఇందుకోసం ఒక ప్యాన్లో నీళ్ళని తీసుకోండి. ఈ నీళ్ళల్లో గరం మసాలాలు మొత్తం యాడ్ చేసుకోవాలి. బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకులు, షాజీరా, చెక్క, లవంగ, యాలకులు, జావిత్రి, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. రైస్ కోసం అండి ఉప్పు. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి నీళ్ళను బాగా మరగనివ్వాలి. ఒక సైడ్ నీళ్లు మరుగుతూ ఉంటాయి, ఇంకో సైడ్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఈ మసాలాని పెట్టేయండి. నీళ్లు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ మసూరా రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపి ఇప్పుడు మూత పెట్టేసి రైస్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ మెత్తగా ఉడకకూడదండి, ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే మనం దమ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడే మనం మొత్తం ఉడికించేసామనుకోండి మళ్ళీ దమ్ చేసేటప్పుడు మెత్తగా అయిపోతుంది రైస్. అందుకని ఇవి 70% వరకు రైస్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. 70% ఉడికిన ఈ రైస్ని ఒక లేయర్గా వేసుకోండి. ఈ రైస్ వేసిన తర్వాత చెంచా తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి, ఒకే సైడ్ లేకుండా. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో లేయర్ వేసుకోవాలి. ఆ లేయర్ 80% వరకు ఉడికి ఉంటుంది. ఎందుకంటే పైన కొద్దిగా టైం పడుతుంది దమ్ అవ్వడానికి, కింద ఉన్న రైస్ తొందరగా దమ్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మొత్తం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర కట్ చేసిన మనం బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి చూసి వేసుకోండి. మీరు మటన్ తీసుకున్నప్పుడు ఏమైనా కొవ్వు ఎక్కువగా ఉంటే మటన్లో నెయ్యి క్వాంటిటీ చూసి తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఈ పసుపు నీళ్ళండి, నేను కలర్ వాడడం లేదు. మీరు కావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ అయినా రెడ్ ఫుడ్ కలర్ అయినా వాడుకోవచ్చు. నేనైతే హెల్త్ వైజ్ చూసి పసుపు నీళ్ళే వాడతానండి. ఇప్పుడు మూత పెట్టేసి పైన తడి బట్టను ఈ విధంగా కప్పేయాలి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాలు పెట్టేసి లో ఫ్లేమ్లో వచ్చేసి 4 నుంచి 5 నిమిషాల పాటు పెట్టి దమ్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి, మూత తీయకుండా. 10 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసి చూద్దాం. 10 నిమిషాలు అయిపోయాయి చూడండి, పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది రైస్. చూపిస్తాను. రైస్ కూడా బాగా పొడి పొడిగా ఉంది, పచ్చిగా అట్లా ఏం లేదు చూడండి. ఇప్పుడు ఈ కలుపుకొని రైస్ మసాలా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఈ మటన్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చో. ఈ మటన్ దమ్ బిర్యానీని బిర్యానీ గ్రేవీతో కానీ రైతాతో కానీ వేడివేడిగా సర్వ్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.